విచ్చేసిన మా మీడియా మిత్రులకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రశాంత్ గారికి, మా బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులకు నమస్కారం. అయితే మన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 30 హామీలు ఇచ్చిన విద్యార్థులకు 30 హామీలు ఇచ్చింది. ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఇదే కానీ ఉద్యోగాల విషయంలో కానీ, ఫీజు విషయంలో కానీ 10వ తరగతి వరకు 10,000, ఇంటర్ విద్యార్థులకు 15,000, డిగ్రీ విద్యార్థులకు 25,000, పీజీ వాళ్ళకు 5 లక్షలు, ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చింది. ఇంతసరికి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా బాకీ ఉన్న ఉద్యోగాలు ఒక సంవత్సరానికి 1,08,000 ఉద్యోగాలు బాకీ ఉన్నాయి. అదే ఇదే సంవత్సరం 2 లక్షలు బాకీ ఉన్నాయి. ఇంతసరికి ఒక నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అది సరి చేస్తున్నారు పేపరు, అది లేదు. ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక హామీ కూడా ఇంతసరికి నెరవేర్చలేదు. అదే మన నడుస్తున్న విద్యార్థులు చదువుకుంటున్నారు లైబ్రరీలో, సిలబస్ మారుస్తా అన్నారు. సిలబస్ లేదు. ఏది చదవాలో కూడా విద్యార్థులకు అర్థమైతే లేదు. ఎన్నో చెప్పారు కానీ ఒక్కటి కూడా చేయడం లేదు. అదేవిధంగా చెప్తున్నాము. ఇదే విధంగా నడుస్తూ ఉంటే మేము ఊరుకునేదే లేదు. విద్యార్థులము ఎక్కడికక్కడ రాష్ట్రాలు మంత్రులను అడ్డుకుంటాము. ఒక చేతగాని ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యాశాఖ కానీ ఎటువంటి అవగాహన లేదు. విద్యాశాఖ గురించి కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఆ విద్యాశాఖ ఎటువంటి అవగాహన లేదు. ఎవరికి ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలో కూడా లేదు. ఇంతసరికి ఒక నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేసిందే లేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం, ఏం చేస్తాము, ఎన్నో సభల్లో అరవడమే తప్ప ఎటువంటి పని మాత్రం లేదు. ఇదే విధంగా నడుస్తూ ఉంటే మేము సహించమని మా బీఆర్ఎస్ తరఫు నుంచి, మా నాయకుల తరఫు నుంచి చెప్తున్నాము. ఇదే ప్రశాంత్ అన్న గురించి, అడ్డా గురించి చెప్తున్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, సహించము, ప్రతి దగ్గర అడ్డుకుంటామని కోరుకుంటాము. జై తెలంగాణ. 30 హామీలు ఇచ్చింది. ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఇదే కానీ ఉద్యోగాల విషయంలో కానీ, ఫీజు విషయంలో కానీ 10వ తరగతి వరకు 10,000, ఇంటర్ విద్యార్థులకు 15,000, డిగ్రీ విద్యార్థులకు 25,000, పీజీ వాళ్ళకు 5 లక్షలు, ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చింది. ఇంతసరికి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా బాకీ ఉన్న ఉద్యోగాలు ఒక సంవత్సరానికి 1,08,000 ఉద్యోగాలు బాకీ ఉన్నాయి. అదే ఇదే సంవత్సరం 2 లక్షలు బాకీ ఉన్నాయి. ఇంతసరికి ఒక నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అది సరి చేస్తున్నారు పేపరు, అది లేదు. ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక హామీ కూడా ఇంతసరికి నెరవేర్చలేదు. అదే మన నడుస్తున్న విద్యార్థులు చదువుకుంటున్నారు లైబ్రరీలో, సిలబస్ మారుస్తా అన్నారు. సిలబస్ లేదు. ఏది చదవాలో కూడా విద్యార్థులకు అర్థమైతే లేదు. ఎన్నో చెప్పారు కానీ ఒక్కటి కూడా చేయడం లేదు. అదే విధంగా చెప్తున్నాము. ఇదే విధంగా నడుస్తూ ఉంటే మేము ఊరుకునేది లేదు. విద్యార్థులు ఎక్కడికక్కడ రాష్ట్రాలు మంత్రులను అడ్డుకుంటాము. ఒక చేతగాని ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యాశాఖ కానీ ఎటువంటి అవగాహన లేదు. విద్యాశాఖ గురించి కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఆ విద్యాశాఖ ఎటువంటి అవగాహన లేదు. ఎవరికి ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలో కూడా లేదు. ఇంతసేపు ఒక నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేసిందే లేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం, ఏం చేస్తాము, ఎన్నో సభలో అరవడమే తప్ప ఎటువంటి పని మాత్రం లేదు. ఇదే విధంగా నడుస్తూ ఉంటే మేము సహించమని మా బీఆర్ఎస్ తరఫు నుంచి, మా నాయకుల తరఫు నుంచి చెప్తాం. ఈ పత్రికా సమావేశానికి చేసిన పత్రికా సోదరులకు మరియు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులు, యూత్ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా విఫలమైంది అని అంటే అది యువత అందరు కూడా దృష్టిలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది యువత ముందుకొచ్చి నిరుద్యోగులు యువత మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగాల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు తెలంగాణ ఉద్యమ టైంలో చాలా మంది ఉసురు పోసుకున్నది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని ఒక 10 సంవత్సరాలు అనుభవించిన యువకులందరూ కూడా తెలుసు. ఇలాంటి దరిద్రమైన పాలన ఈ యువతకు వచ్చిందంటే ఇదెంతో ఈ తెలంగాణ రాష్ట్రం చేసుకున్న ఒక దౌర్భాగ్య స్థితి. చాలా మంది అనుకుంటారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశపడ్డ తర్వాత 10 సంవత్సరాలు మంచిగా గడుపుతూ పోతున్న కాలంలో కేసీఆర్ పాలనలో తర్వాత ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటే చాలా యువకులకు తీరని కేసీఆర్ గారు లేకపోవడం తీరని
రాష్ట్రంలో తెలంగాణ ఇంకొకటి ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ అని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఆ యూత్ డిక్లరేషన్ అనేది ఏర్పాటు చేసి ఎట్లా మోసం చేశారంటే యువతని మేజర్గా తెలంగాణ ఉద్యమ టైంలో పనిచేసినటువంటి యువతని టార్గెట్ చేసింది. ఆ టార్గెట్లో ఏంటి అని అంటే అమరవీరులు ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించి చనిపోయిన వాళ్ళకు ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళకు గౌరవవేతనకి 25,000 రూపాయల గౌరవవేత నెలవారీ వేతనాన్ని కల్పిస్తామని చెప్పి వాళ్ళ కుటుంబాలని లొంగించుకున్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళందరినీ మోసం చేసారు. ఆఖరికి ఫోటోలలోనే గద్దరాలు ఉంటాడు, ఫోటోలలోనే అలా గౌరవం చూపిస్తారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళని పట్టించుకున్న నాదులు లేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే చేతలు ఉంటాయి, కాగితాల మీద రాతలు ఉంటాయి, గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఉండదు. మీరు చేస్తున్న పనిని ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. కాంగ్రెస్ నాయకులు దాంట్లో తిరుగుతున్న యువత ఆలోచన చేయండి. తెలంగాణ ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంటే బాగుండేనో, ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటే ఈ 2.5 సంవత్సరాల్లో మోసపోయిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. మరియు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని యువతకు చెప్పవలసిన బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కంపల్సరీ ఉంది. యువత అందరం కూడా చైతన్యపరుస్తాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు 420 హామీలు అటు రైతులకు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎలాంటి మీరు ఇచ్చిన హామీలు మొత్తం కూడా 420 హామీలు ఆ దొంగ హామీలు కూడా నెరవేర్చడానికి ఎంబడబడి మిమ్మల్ని తరిమి కొడతాం. ఇక్కడ మా ప్రశాంత్ అన్న గారు యువత కోసం అనునిత్యం ఉంటూ వాళ్ళకు సాయం చేస్తూ వాళ్ళకు ఎప్పుడు వెన్నంటి ఉండి తోడుగా వాదోడుగా ఉండి వాళ్ళ అన్ని సౌకర్యాలు చూసుకుంటుండు. అట్లాంటి వ్యక్తి ప్రశాంత్ అన్న గారు ఉన్నన్ని రోజులు ఈ పాల్గొన్న నియోజకవర్గానికి అందరి యువకులందరికీ ఒక నిర్దేశంగా ఉంటాడు. యువకులారా ఆలోచించండి, ఇప్పటికైనా మేల్కొనండి. వాళ్ళ చెప్పిన గారడి మాటలు వింటూ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని మీరు ఇంకా ప్రేరేపించకండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే మన తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ గారి హయాంలోనే జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. వారు చెప్తున్న ఇప్పుడు మన బీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఓటేసినందుకు మేము బాధపడుతున్నామని మీరు బాధపడుతున్నారు కాదు. ఓటు ద్వారా మళ్ళీ 2.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని ముందుకు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని మళ్ళా నిలబెట్టుకోవాలని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. యువత ఆలోచించుకుంటే సాధించలేనిది ఏది లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. కొన్ని రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేస్తున్న అరాచకాలను వెంటపడి ఈ యువకులందరూ కూడా తరిమి కొడతామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మా బీఆర్ఎస్ నాయకులకు మరియు మా ప్రశాంత్ గారికి ప్రత్యేకమైన